ఎంత కన్నడవాలి వేడి నీళ్ళు పెట్టుకుందామంటేనేమో హీటర్ లేకపోయే టైంకు గ్యాస్ అయిపోయింది. ఇగో ఈడికి వచ్చి ఇడ మంట అయితే మంట అయితే లేదు. ఈ ముండొక్కడికి ఏం పట్టించుకోడు. ఎంత కనువుదాలే ఎంత కనువుదాలే ఊది ఊది నా పానం పోతుంది. ఓ దొంగ ముండ కొడుక నేను ఒర్రేది కనబడతలేదా నీకు? వేడి నీళ్ళు పాడుగాను. ఏదే ఒక్కడే తిరిగా జమ్మడిగా కొన్నట్టు వస్తున్నావు? ఏం పుట్టిందా నీకు? ఇంకేం పుడుతుంది? వేడి నీళ్ళు పెట్టుకుందామంటే గ్యాస్ అయిపోయాయి. ఇంట్లో హీటర్ లేకపోయా. ఇగో కట్టెల పొయ్యి మీద పెట్టుకుంటే ఎంతకని ఊది పాడు కావాలి? గాలి రావంటే మంట కాకపోయే గంట అయితే నేనే కూర్చుండి కూసోవని మరి ఏదో 4 పుల్లలు వేసి ఉప్పు ఉప్పు అని ఉత్తే వస్తానే మంచిగా కట్టెలు పెట్టి పెడితే మడుతుంది. ఏంది 4 కట్టెలు పెట్టాలా? నీ గ్యాస్ బుక్ చేయడానికి ఏమో శాతం అయితే లేదు కానీ నా మీద కొరడు అయితే శాతం అవుతుంది. నీ 4 ముచ్చుమోకాలు చెప్పులు ఏమో మాటలు బాగా వస్తున్నాయి. నీకు బగ్గా తిండి ఎక్కువైతే అన్నాడుతున్నావు. అబ్బో పొలగానివి నువ్వు చేసుకొచ్చి నాకు పెడతా అంటే కుంభాలు కుంభాలు తింటాను కూర్చుండి. మరి నేను చేసుకొచ్చి పెట్టకపోతే మీ అవగారింటికి ఎందుకు చేస్తున్నావే? నీకు ఇంటికాడ నా కొద్ది మాటలు ఎక్కువైతున్నాయి. కూలి పోవాలి నువ్వు. అందరు పోతలేరే. నేనెందుకు పోతా కూలికి? నాకు శాత కాదు, నేను పోను. శాతం ఎందుకు కాదు? ఇంట్లో 4 కలిగిస్తే మా శాతం అవుతుంది. సరే కానీ అంగే పిండి వేయమంటే ఎర్రంగి పిండేసినా పిండి ఏడేసినావు. మరి ఇల్లంతా లెక్కలా నెడలేదు. నీ కండ్ల నీ కాకులు ఎత్తుకపోయినాయా? వెనుకనే ఉన్నది కదా దండం మీద చూడు. చూడ శాత కాదు కానీ ఏడున్నదే అంటాడు. గిరియా సిరిపర్ వద్ద అంటున్నా. ఓసిని దుంపదే కానీ ఈ అంగి వింటేసినా అవుతానే నీళ్ళలో కూర్చేసినవే. ఎందుకు నన్ను గింత అభిమానం చేస్తా? నువ్వు నీళ్ళలో ఎవరైనా కూర్చేస్తారా? సరిపోష తెల్లగా విడినా ఏందే తెలవ విన్నవా? నీ ముఖం వల్ల పిన్నవు గలమే పాచుడు. చూడే చూడు మంచిగానే విండినా కదా, ఏమైంది? అరే దబదబ విండినా, నేను చూసుకున్నట్టున్నా. ఏమైతే అది వేసుకుంటే ఏం కాదు, వేసుకో. నీకు బాయి కాడికి పోమంటే చేత కాదు, ఏదైనా కూలిపోయంటే చేత కాదు. ఇంటికాడికి చిన్న చిన్న పనులు నీకు ఎందుకే కింద ఒళ్ళు బతకం? అరే చీకట్ల విండేసిన ఆ గల్ల మీద మురికి పోలేదేమో గాయంతటి దానికే కానీ మాటలు అంటాను నన్ను. చేసేటి ఏమో గిసోటి పనులు ఏమన్నా అంటేనేమో ఏడుస్తుంది. ఎవరన్నా చూసి ఎంతగానో కొట్టిండు అన్నట్టు. చిచ్చి ఇదంతా నా కర్మ. గుండ్రే అందరు పిల్లలు మంచిగానే పని చేసుకుంటారు. నా పిల్లలకి ఇట్లా తయారైంది. చెప్పి నాకే వస్తుంది కానీ చక్కగా నేర్చుకుంటాను పని. కూల్లో లెవెల్ దొరకలేరు, ఆటోలు ఎత్తిపోతురు. 500 అన్నా వస్తలేరు. ఉన్నారా ఎవరైనా ఇంట్లో? చేనునేమో గడ్డి ఉచ్చిపోతుంది. కూల్లో లెవెల్ దొరకలేరు. ఉన్నారా చెల్లె? ఏందక్క? ఉన్నా ఇలా ఏడికి పోతున్నావురా? నాకు పతిల గడివికి రాదురా? అయ్యో అక్క, మా చేనులోనే ఒలిచేంత గడ్డున్నది. రోజు ఇంత వీకేసి వస్తానా? అయ్యో నాకు 2 రోజులు రాదురా. నాకు గడ్డి అయిపోతుంది. నీకు నేను వస్తా మళ్ళా. అయిన కాడికి అయ్యే రోజు ఇంత నా చేనులోనే వీక్కుంటా అక్క. అయ్యో రాదురా, జర కూలోళ్ళు దొరకలేరు. ఒకదాన్నే వీకేసుకుంటున్నా. జర ఒకనాడు రాదురా? అయ్యో అక్క, నాది కదే పరిస్థితి ఉన్నది. ఇక నేను ఒక్కదాన్నే పోయి పీకేసుకుంటానా. జర ఏమనుకోకు, మళ్ళీ ఎన్నడన్నా అత్తపో. చెప్పిన కదక్క నాకు తీరదని. నిన్ననే దంతలు కొట్టానంక దంతలు కొట్టిండు. జర అల్గా కట్టాను అక్క, నాది నేనే చేసుకుంటా. ఎన్నడన్నా మా అత్త పోరాదు? సరతి మరి ఏం చేస్తారా? మరి ఇక సరతి ఏం చేయాలక్క? 10 రోజుల నుంచి బతిలాడంగా నిన్న కొట్టిండు దంతలు. ఆ శాతగానంతో నేను ఏగలేకపోతానా? ఏం చేయాలి? ఒక్కదాన్నే బావి కాడ చేసి నా చేతులు అన్ని నొయ్యబట్టే ఆడొచ్చి స్థాయి చక్కగా ఇంట్లో వంటాడు. పనికి రావాలట. పనికి నాకే శాత కాదంటే పనికి వస్తావా అని అడుగుతాంది. ఒకసారి బయటికి వెళ్ళే. ఏంది మళ్ళీ ఏమైంది? గమేమో వచ్చిపోతుందండి. రామనా ఇట్లా వాడు పోతా అంటే మరి మనకు పత్తుల పని ఉన్నది కదా, అత్తవా అని అడిగిన. నాకే బొచ్చడంత పని ఉన్నది, నేను రానని పోతాంది. ఏంది నీకు ఇంటికాడి పనే చేత కాదు, బావి కాడ పత్తిలో గడ్డి దిగుతానని కూలి మనిషిని పిలుస్తున్నావు. ఇంకా పని చేయకపోతేనేమో చేయలేదంటావు. ఇక పని చేద్దామని ఎవరన్నా కూలికి వెళ్తే అబ్బో నువ్వు చేస్తావా అని పడుతుంది. ఎట్లా నీతోడు చెప్పు? అబ్బో అబ్బో ఏం యాక్టింగ్ చేస్తున్నావే? మీరు మాట్లాడుకుని తిన్ననే నేను. ఏంది
10 రోజుల నుంచి దంతే కొట్టు కొట్టు అంటే కొడతలేనా నేను రోజు తాగొచ్చి ఇంటమంటున్నా నీకు శాతగాక నన్ను శాతగానం చేస్తున్నావే అందరి ముంగట మరి ఏం చేయాలి ఆ మధ్య కూలికి రమ్మనంగానే నాకు శాత కాదు నేను రాను అని చెప్పాలా అందుకే అట్లా అన్నా ఏంటి అందుకే కట్లా అన్నావు అవే కూలి పోయిన దగ్గర ఊకుంటావే 10 మందికి చెప్తే 10 మంది 10 రకాలు అంటారు అప్పుడు నన్ను ఏమంటారు ఊళ్ళో తిరుగుతున్నా తాగోదు అంటారు నా ముఖం ఉంటుందా ఊళ్ళే నువ్వు కూలి పోవాలి ఇలా ఇప్పుడు ఏం నేను కొడతావా ఏంది కొట్టుడు కాదు కూలి పోవాలి నువ్వు తినవా తినలే తినకుండా సరే ఆగు నువ్వు అరే నేను రాను నా అబ్బా నాకు ఎండ కొడుతుంది బాగా అబ్బా నేను రాను ఆ ఎండ చూడు ఎట్లా కొడుతుంది నా ఇచ్చో బయటకు రాకు అన్నం ఛీ. నాకు శాత కాదంటే నడు నేను పోను నడువే అరే నడు నీకు నీకు ఇంటికాడ వదిలే. నడు రానులే. నడు ఇట్లా నేను పోను నాకు శాత అయితే నడువే కొట్టాడు చూడు మరి బాగా అలవాటు అవుతుంది ఇంటికాడ నాకు అది నన్ను బాధ నేను చేస్తున్నావు ఇంకా నడువే నడు నాకు ఎండ శాత నాకు కళ్ళు తిరుగుతాయి తిరిగాయి బాగానే పని చేస్తున్నా కళ్ళు తిరిగాయి నడు నడు నీకు తింగిరాను కాదు నీకు బాగా అలవాటు అవుతుంది ఇంటికాడ అయ్యో దేవుడా. అమ్మా ఏమున్నవే ఇట్లా వంట ఏం నుంచి వెళ్ళాలి నేను రానులే, నన్ను వదిలేయ్. ఎందుకు నా ఇజ్జత్ ఇస్తాను అందరి ముందట నీ ఇజ్జత్ పోవాలి ఇజ్జత్ పోతేనే చక్కగా పని చేస్తాను నడు నేను రానంటే పనాడు పని ఉందని మాట్లాడతావు పనాడు ఏందయ్యా గట్ల గుంతుకొస్తున్నావు ఇది నీతో ఏమని చెప్పింది 10 రోజులకు దంతే కొట్టుమనే కొడతలేడు రోజు తాగి వచ్చి ఇంటమంటాడని చెప్పింది కదా ఇది ఇటున్న పుల్లాడు పెట్టది రోజు ఇంటనేమంటది పొద్దుగాల మొదలు పెడితే పొద్దుకేదాకా బాయిగానే పని చేసి వస్తా ఇది నీకేమని చెప్పింది మా పత్రిక గడ్డి ఉందని చెప్పింది కదా మా పత్రిక గడ్డి లేదని లేదు కూలి దొరికిపోతే నీ ఓ ఓ నడు ఓ పని చేసుకోవాలి కానీ ఇంటికాడ తెలుసా పని చేసుకోవాలి పని పోవాలి కానీ నేను ఎందుకు ఇంటికాడ ఉంటా అక్క మొన్న ఆయన నన్ను కొట్టిండు అదే కోపం మీద అట్లా చేసిన నేను అడిగిన అలిగించమంటే కాదురా పని చేసుకోవాలి కానీ ఇవాళ రేపు రోజుకి 500 అంటారు పని చేసుకోవాలి సరే కానీ గడ్డి బాగున్నదా అక్క చేనులో ఏమంత లేదురా మా చెల్ల గడ్డి మోతాదుగా ఉన్నది ఎంత దూరం అక్క వచ్చిందిరా ఇక గిన్నె చెట్టు దాటితే మాదేరా గిన్నె ఇక నడిచి నడిచి కాలు అంటే దగ్గర అని ఇంత దూరం తీసుకొచ్చిన రాదురా గిన్నె తీరాదురా ఈ చెట్టు దాటితే గిది మాదేరా గిది ఇక్కడ పెడదా అందరూ చెట్టు కింద ఈడ అప్పటికి మధ్యాహ్నం వచ్చి ఇన్న తిందాం చెట్టు కింద ఇన్న పెట్టు సరే ఏదక్క మీ పత్తి ఇవ్వండిరా ఈడ గిదే పుచ్చిపోయిన గడ్డి ఇంత కట్టినది ఏందక్క యా గడ్డి గింత గడ్డి ఉందంటే నువ్వు ఉందంటే వస్తువారా అమ్మో ఏందక్క గింత గట్ల తెచ్చిపెట్టినావు పురుగు పూసి ఉంటుంది ఏమైనా బీక్కుంటూ ఉంటుందిరా అదే వస్తుంది పురుగు పూసి ఉంటుందిరా మనం గుట్ల గుంజేస్తే అదే వస్తుంది ఏముందిరా ఇట్లా ఫాస ఫాస వస్తుంది గుంజాయి ఎట్లా గుంజాయి పీకై మంచిగా వస్తుంది ఫాస ఫాస ఏం చేయాలరా ఇట్టే 2 రోజులు రా మా పోరగాళ్ళు దంతెలు కొట్టమంటే సేపు తినకపోయారు దంతెలు కొట్టకపోయారు ఇక గడ్డి ఇట్లా అయిపోయింది నువ్వు 2 రోజులు రాశుల దగ్గర పడుతుంది పచ్చాను అమ్మో ఈ గడ్డి అంతా వీకుడు నాతోటి కాదు ఎట్లనన్నా ఏదో చేసి తప్పించుకోవాలి ఇక్కడికి అక్క నువ్వు గడ్డికి నేను అవతలికి వేస్తా గిటు పోరా గిటు పో ఏం కాదక్క దప్పన పోతా అటు బాగుందిరా చూసుకుంటా పోరా సరే సరే అడగనేమి ఇంకో పోరు ఇంకా రాకపోయానేమి శివాల మనమయ్యో అటేవాయ పోరో వాయి నుండి ఆడ ఎటువాయ పోరి అటేవాయ పోరితిక
ఎటు ఆయన ఏమో కదా మళ్ళీ వస్తానని పాయాకేవాయే ఎటు ఏంది బాయ్ నిండింది పోరి ఎటు ఆయన ఏమో బయట నిండింది ఎటు వాయే నీ బాధపడగాను కూలిపోయి మళ్ళీ వచ్చినవేందే ఇద్దరం కలిసి పత్తి కలుతామని చేనులోకి పోయినామా ఆ అక్క కళ్ళు తిరిగి పడిపోయింది. ఈ అక్క ఇంటికి వస్తా అంటే నువ్వు కలుతానని చెప్పిన ఒక్కదాని ఏం కలుతావు చెల్లె నాతోటి ఇంటికి రమ్మన్న వాళ్ళు వచ్చిన మొత్తానికైతే పని తప్పించుకున్నావు అన్నమాట. ఆ అక్క పానం చూస్తే అయితే నేనేం చేయాలి? సరే సరే పో. ఇగో ఆడికెళ్ళి ఈడికి ఎండలో పడి నడిచి వచ్చే వరకు పానం అంతా గాయ గాయ అవుతుంది. ఓ థమ్స్ అప్ స్ప్రైట్ దే రాదు? గదానికి ఏం తక్కువ లేదు పో. నడుపో తెస్తాపో. సరే చెప్పనదే కడుపులో చల్ల పడుతుంది. అమ్మయ్య మంచిగా పని తప్పించుకున్నా. పని లేదు పట్టలేదు, ఇక మంచిగా వండుకోవచ్చు, చల్లగా థమ్స్ అప్ కూడా తాగొచ్చు. ఎంత పని అయిందాయా? ఏమైంది వదినే? అవు కానీ నువ్వు కన్ను తిరిగి కింద పడ్డాగా దవాఖానకు ఒక గిట్ ఎందుకు వస్తున్నావు? నేనెందుకు అడ్డం పడ్డానయ్యా? నీ పెళ్ళామి అవతల పోతానని పోయింది, ఎటు పోయిందో ఏమో లేదు. నేనెందుకు అడ్డం పడ్డా? అవతలికి పోతాను పోయిందా? అవునయ్యా, గంట సేపు పోయి కొంప తీసి బాయిలో పడనా ఏమి? నాకు భయం అవుతుంది. నాకు అమ్మ దీని దుంప దగ్గర ఎంత పని చేసినవే. ఓదే నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు కన్ను తిరిగి కింద పడ్డావట. శాతం అయితే లేదురా ఇంటికి పోరా అంటే నేను కూడా చేస్తాక అంటే వద్దు పోరా అన్నమాట. అది ఇంటికి వచ్చింది. అన్యాలం సలగా ఉండ అవతల పోతానని వచ్చింది, అటే పోయింది. ఏం అద్మానమయ్యా, ఏం అన్యాలము. చెప్పులు ఎంత పని చేసావు, నేను చంపనే చంపుతాడు. నాకు ఆల్రెడీ అనుమానం వచ్చింది. నీ కళ్ళు తిరిగి కింద పడ్డా ఏంటో నమ్మినది, లేకపోతే నమ్మకపోదు. ఏం చేయాలో నీకు అట్లా తయారైతుంది. ఇట్లా తయారైనా కేడయ్యా. బడికలు తెచ్చినావా థమ్స్ అప్? పోసి పాపం పాడగాను. గింత అద్మానం మారా, పనికి శాత కాకపోతే పనికి రావద్దు, ఇంటికనే ఉండాలి. పనికి వచ్చి మధ్యలోకి వెళ్ళొచ్చు, గిట్నేనా? ఇది పద్ధతేనా? అవునే, నాకేం చెప్పినావే? ఆమె కళ్ళు తిరిగి కింద పడదా? ఆమె పానం చూస్తాయిందా? నిన్ను ఇట్లా కాదే, నేను చంపనే చంపుతాగు. నీ అబ్బా నిన్ను కట్టేటవా? నీ అబ్బా నిన్ను మాగాను మాగు ఇజ్జత్ ఇస్తాను నువ్వు పైన. ఓమప్ప ఇంటికి వచ్చినాక చెప్తా పని సంగతి. ఇంట్లో కూర్చుని పెట్టి సాధినా కొద్దీ బాగా అలసైపోయింది. ఇంటికి వస్తే మీ మామయ్య కొట్టిండు. అదే మా అయ్య వీటికి అప్పగింటికి వస్తున్నా. నిన్నే ఒక 2 రోజులు ఉంటా, తర్వాత అయినా చిన్న జాబ్ చేస్తా, ఇక పైసలు సంపాదిస్తా. మీ ఇంటికి వచ్చి సంబంధం కుదిరించుకొని పెళ్లి చేసుకున్నాడు. సరే ఉంటాం మళ్ళా, సరేనా? సరే బాయ్. పక్కన తొవ్వలే కూర్చున్నామైందే, స్థలం లేదా? పోతలేదా నుంచి జరుగు. జరిగిన అక్క బాగున్నా? అరే తమ్ముడా, ఎన్ని రోజులు అవుతుందిరా నిన్ను చూడక. మంచిగుండవా? మంచిగున్నాక. అందరు మంచిగున్నారు ఇంటికాడ? మంచిగున్నారక్క. ఏంద్రా ఇట్లా వచ్చినావు? ఏం లేదక్క, బావ మీద నీ మీద జీవి గుంజింది అక్క, అందుకనే చూసిపోదామని వచ్చిన. అబ్బా మేమంటే నీకు ఎంత ప్రేమరా తమ్మి. అవునక్క. అబ్బో మన మీద ప్రేమ పొంగిపోతుంది. మీ తమ్మినికి ప్రేమ. మా తమ్ముడు రాక రాక ఇంటికి వస్తే ఏమో బాగా మాట్లాడతాను. బావ గట్లనే అంటాడు కానీ రారా జరగా. బాగా బా గడ్డగట్టనే ఉన్నా. రారా. ఇగో మా తమ్మునికి చికెన్ లేపొక్కిలంట. ఇక మీ తమ్ముడు చేసే పనికి చికెన్ కావాలి మీకు, బాగా కష్టం చేస్తాడని. అరే ఎక్కువ తక్కువ మాట్లాడక నాడుగు. సరేది ఓర్వనే ఓడవాడు.
వీడేంది ఆల్మోస్ట్ పడుకోకి ఇట్లా వచ్చిండు. వీడు ఏదో లంగ పని చేసిండు అందుకే ఇట్లా వచ్చిండు. మా మామకు ఫోన్ చేసి కనుక్కుంటా. హలో అల్లుడు. బామ్మర్ది గారు పట్నం నుంచి ఎప్పుడు వచ్చిండే? వీడి ఇంటికి వచ్చిండు. కాలేజీలకు సెలవులు కూడా లేవు. ఏం చెప్పాలి బిడ్డ, వాడు చదువుకొని బాగుపడతాడని లక్షలు లక్షలు పోసి పట్నంలో చదివిపిస్తుంటే కాలేజీలో లవ్ అని అమ్మాయిలంట పడ్డాడట. ప్రిన్సిపల్ సార్కి తిక్కరేగింది, టీసీ ఇచ్చి పంపించిండు. గంత పని చేసిండు మామ. అవునల్లుడు, గంత పని చేసిండు. వాడు ఈడికి వస్తేనే తనేలో కొట్టినా, ఆడికి వచ్చిండా నువ్వు ఇట్లా 4 ధాన్యాలో కొట్టా అని. వాడిని ఎలగొట్టుడు కాదు కానీ వాడిని ఎట్లా చేయనో అట్లా చేస్తామామా. నువ్వేం రంది పెట్టుకోకు. ఉంగబెట్టి గొడ్డు కష్టం చెప్పి అల్లుడు, అప్పుడు కానీ మనకి సిగ్గు రాదు. సరే ఉంటా మరి. సరే అల్లుడు, ఉంటున్నా మరి. అరే తమ్ముడా, కొద్దిగా అంతే తిన్నావేంద్రా? గింత తింటావా మరి? తిన్నాక కడుపు నిండా తిన్నా, చాలా అయింది. మంచిగానే మింగిడితి. ఇంకా తిన్నాక అడుగుడు అవసరమా? సరిపోయిందా ఇంక తింటావా అని. సరే కానీ నేను మసాలా తెస్తా. పోయి ఎట్లా నువ్వు మేపు ఇడిచి పని కట్టాలి. వచ్చినాక మేయగానే నిన్ననే మేయలే, నిన్న పని నడవలే సగం మేయకపోతే. మేపురు మరి మేపకపోతే చెప్తాను నీ సంగతి. చెప్తాం పో. మేపుతామని ఊకునేరు, అవి మేపకపోతే పని నడవాయి. మేపకపోతే మీ సంగతి అప్పుడు చెప్తా. అక్క పాట అటు బయటికి మంచిగా ప్రశాంతంగా పోయి ఐట్ల మేపి అటు ప్రశాంతంగా ఉందప్ప. అంతే అంటావా? అంతే అక్క. సరే ఆగుతాను బయట. ఎటు అరే తమ్ముడా, అక్క చెరో ఎద్దును పట్టుకొని పోయి ఇంకా కంచెల మేపు పంప. అక్క ఎట్లా గాడి కొట్టుకుపోయి మీ ఇప్పుడు ఎందుకే? ఎటు ఎట్లా గడ్డేసి ఉన్నాయి కదా, ఇంత గడ్డి చేద్దాం సపరేట్గా వేసుకుంటుంటాయి. మనం మంచిగా ప్రశాంతంగా అట్లా తిరిగి రావచ్చు. అరే నిజమే కదరా తమ్ముడా. సరే ఇగో గిన్నె ఉన్నది కదరా గడ్డి, వేద్దాం అట్లా తిరిగేద్దాం. అవునక్క, సరే వేద్దాం పట్టు. ఇంకేంద్రా మరి మంచిగా చదువుతానవా? నాకేనక్క, మా క్లాస్లో టాపర్ నేనే. అబ్బో, నిజంగా అక్క. ఎగ్జామ్స్ మంచిగా రాస్తానవా? అట్లా నేను రాస్తున్నాక. అక్క మనం ఇప్పుడు ఎట్లా ఇప్పకుండా గడ్డేసి వచ్చినాం కానీ దానికి బాగా ఏమన్నా అంటాడా? మనల్ని ఏమంటాడురా? అయినా మనం గడ్డేసి వచ్చినాం కదా, పోయినాక నీళ్ళు పెడితే అయిపోయాయి. అంతే అక్క. అరే బాపు నిన్ను లచ్చలు పెట్టి చదివిస్తాడు, మంచిగా చదువుకోవాలిరా నువ్వు. చదువుకుంటున్నాక నెక్స్ట్ జాబ్ కొట్టుడే ఇక. నువ్వు మంచిగా జాబ్ కొట్టాలిరా. బాపు నీ అమ్మని అందరినీ మంచిగా చూసుకోవాలి, సరేనా? చూసుకుంటాక నెక్స్ట్ అదే ప్లాను. మోస్ట్లీ వీళ్ళ దుంపలేగా ఎట్లా నిప్పండి ఇప్పలేగా ఎటు పోయి వీళ్ళు ఒరిగా డిఎస్పీకి ఏడ పని నడుస్తాయిగా. వస్తేప్పుడే మరీ చెప్పిన పోయి మేపుర్రా పని కట్టాలని. ఏం చేయాలి ఎట్లా చేయాలి ఇక. ఏంటి ఏమో గులుగుతాను? మీరు మనసులేనా? ఎట్లా నిప్పి మేపమని చెప్పినా కానీ అవి ఇప్పుడు పని నడుస్తాయా? మేమేమన్నా అట్టిగానే కట్టేసిపోయినామా? గడ్డేసే పోతుంది అవి మేనే బట్టే. ఏందే మేస్తున్నాయా? గడి చూడే ఎట్లా వేసిన గడికి వచ్చినా ఉంది. మేస్తున్నాయా ఏమన్నా? ఇలా ఒక్కడి దొరకదు ఏమనుకుంటున్నావు కానీ ఇప్పి ఇక్కడ పచ్చిగడ్డి మేపితే వేయకపోనాయే ఇప్పుడు పని నడుస్తాయా? ఎట్లా చేయను నేను? అవి నడవకపోతే మేమేం చేయాలి? నీకు శాతగాక వాటి మీద ఎందుకంటాను? ఎడ్లను మేపమంటే తిరగబోతారు. నడువురిగా అబ్బా నాతో అయితే ఈ పలుకుతుంది ఏమనుకున్నావు? నడువు నడువురిగా. అబ్బా ఇది నడువురి. అబ్బా నీకు దండం పెడతామే పోతావా? అబ్బా నీకు దండం పెడతా. ఇది అయిపోవాలి ఇలా మరి విశాలకు తమ్ముడా ఏంద్రా నీ కోసం? నడువు చదవా నడువురి.
ఏయ్ చెట్టు దొక్కుతున్నానే మధ్యాహ్నాడు పనికి తోలిస్తే ఎగ్గొట్టి వస్తావు ఎగ్గొట్టచ్చుడు పాడంగా లేవంగా ఒంగబెట్టి పని చేయించాలి నిన్ను వీడేమో చదువుకోరాని కాలేజ్ పంపిస్తే లవ్గా ఆర్డర్ నీకు లవ్ పోరీ అంటే పడతావురా ప్రిన్సిపల్ సారే టీసీ ఇచ్చి పంపించినంటే ఎంతగానో లంగ పని చేసినావురా నువ్వు ఒరే తమ్ముడు మస్తు చదువుతానా జాబ్ కొడుతానంటివి కారా ఇదేనారా నీ జాబు నీ అక్కగా పని చేత కాదు నీకేమో చదువు చేత కాదు నీ చట్టమే ఇట్లా నారా ఏయ్ నడువురి ఏయ్ ఈ పలితో వెనకాల వస్తాయి దెబ్బలు నడు నడువే నడు దాదాపు నడు రై నడురా నడువురి ఇది అయిపోయినా కొడతా